రూపాయలు. తర్వాత ఏమిటది? ఇంకేం లేదుగా. అప్పుడు మొత్తంగా చూస్తే 2.5 లక్షలు. నా దగ్గర ఇప్పుడు కొంత డబ్బు ఉంది. ఆ డబ్బు నువ్వే భద్రంగా దాచుకోరా. ల్యాబ్ వాడు కేసు పెట్టాడే అనుకో, పెద్ద సమస్య అయిపోతుంది. కానీ ఈ డబ్బు నువ్వు ఎప్పుడు ఇస్తావు అది చెప్పనే లేదే. నేను బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళడానికి? అయితే నీ కలంతా వదిలేస్తావు కదా. ఈ నిర్ణయం నువ్వు ముందే తీసుకోవాలరా. సరే, అది వదిలే. నేను చెప్పింది మీ నాన్న పని కాదు, కంపెనీలో మేనేజర్ పని చెప్పాను. నువ్వు చదువుకున్నావు కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తాను, మిగతాది 1 వారంలో ఇస్తాను. ఓకేనా? కానీ ఈ విషయాన్ని నాన్నకి చెప్పకండి. కమల్తో మాట్లాడకుండా నేనేమీ చేయనని నీకు తెలుసు కదరా. నీ అకౌంట్ డీటెయిల్స్ నా వాట్సాప్కి పంపించు, సరేనా? వస్తాను. ఈ ఫ్లైట్స్ అన్నీ వచ్చే నెల వదులుతారని విన్నాను. పాస్పోర్ట్ రెడీగా ఉంచుకో, అప్పుడు నువ్వు ఎగిరిపోవచ్చు.